అండి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయం 11:50 అయింది కనుక సకాలంలోనే ముగిస్తాను, మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. అయితే మనందరం కూడా దేవుని యొక్క మాటలు వినడానికి, ఆయన మాట ప్రకారం జీవించడానికి కూడి వచ్చినందుకు మన కుటుంబాలు చాలా మంచిది. అయితే ఒక 10 మందికి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు 10 మంది ఏంటంటే 10 ఆలోచనలు కాబట్టి 10 రకాలుగా వింటారు. ఇక నాకు తెలిసి ఒక 20-22 మంది ఉన్నాం కాబట్టి చాలా కష్టంతో చెప్పాలి. అందరూ ఒకే మనసుతో వింటారా అంటే వినరు కూడా. ఎందుకు వినరంటే అనేకమైన సమస్యలు, అనేకమైన ఆలోచనలు, వీటితో పాటు మరలా కూడా ఇంకోటి ఉంది. ఏంటిది అది? ఇంకోటి నిద్ర. అది మహా డేంజర్. అది ఒకళ్ళకు ఉండిద్ది, ఆలోచనలు ఒకళ్ళకు ఉంటాయి, ఇబ్బందులు ఒకళ్ళకు ఉంటాయి. ఈ 20 మందికి మేము సిద్ధపడ్డటువంటి అంశం చెప్పాలంటే బో కష్టం. వీళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరు బాగిలి హ్యాట్స్ ఆఫ్ కొట్టేది, అవునా కదా? అదే జరిగేది అన్ని చోట్ల. అరే 1,00,000 మంది పోతున్నారంటే 1,00,000 మంది వింటారా? వినరు. ఎందుకు పోతున్నారంటే అదొక క్రైస్తవ కుటుంబాలకి ఏంటంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం మేలు, ఆనందం, ఆచారం. మరి 2,00,000 మంది బయలుదేరారు, ఆటోలన్నీ అటు ఇటో బయలుదేరినాయి అంటే అది వాళ్ళకి అదొక అలవాటు అయిపోయింది. అది కాదు మనకు కావాల్సింది. ఒక ఆదివారం మనం వచ్చినప్పుడు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, నేను ఈరోజు ఏమి నేర్చుకున్నాను, నేనేం పాటించాలి, ఈరోజు చెప్పబడ్డటువంటి వాక్యంలో నేను లోపంగా ఉన్నానా? చాలామంది అనుకుంటాం మీలో లోపంగా అదిగో నువ్వు ఉండవని ఏలుపెట్టి చూపించారనుకోండి, ఇంకా నా మీద కోపాలు వచ్చేస్తాయి. కాబట్టి వాక్యం చెబుతున్నప్పుడు ఎవరు మనస్సాక్షి వాళ్ళకే నేరారోపణ చేసిద్ది. నువ్వు ఈ తప్పులో ఉండవు కదా, నిజమేలే కానీ నువ్వు సైలెంట్గా ఉండు నాకు తెలుసు అని మనసును కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే దాన్ని అట్ట భద్రపరుస్తాం. దాని నోరు కూడా మనం మూపిచ్చేస్తాం. ఇదిగో ఈరోజు చెప్పిన వాక్యం మొత్తం నువ్వేగపడుతున్నావు కదా, నీలో లోపం ఉంది కదా అని చెప్పి మనలో ఉన్నటువంటి ఏరై వచ్చి పక్కన నుంచి మనతో చేతున్నాను అనుకో, నువ్వు సైలెంట్గా ఉండు, నా గురించి కాదులే, నా పక్కనున్న అమ్మాయి గురించి అని మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని కప్పిపుచ్చుతాం. అది మనిషి యొక్క స్వభావం అది. కాబట్టి చిన్న మాటలో కొద్ది మాటలో మీ అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు చెప్పబడ్డటువంటి అంశం హృదయం ఖాళీగా ఉండటం వలన. ఇది యేసుబాబు అని యాడ్ చేశాడు, ఇది నాకు సంబంధం లేదు. హృదయం ఖాళీగా ఉండటం వలన ఏం జరిగిద్ది అనేది ప్రశ్న ఈరోజు మనది. అయితే ముందు మనకు హృదయం గురించి తెలియాలంటే మన పుట్టుక గురించి తెలియాలి. ఒక విషయం మనం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు సహజంగా ఆకుకూరలు పండియాలంటే పొలం యొక్క విషయం మనకు తెలిసి ఉండాలి, లేదా నాలాగా సెంటరింగ్ పని చేయాలంటే దాని యొక్క విషయం తెలిసి ఉండాలి. చాలామంది కూడా సెంటరింగ్ విషయం తెలియక డబ్బులు ఉండేసరికి వేరే వాడిని నమ్మి పెట్టుబడి పెట్టి లక్షల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి, నాకేం తెలియదు, కాకపోయినా కానీ నా కాడ ఏమున్నాయి అంటే ఆస్తి ఉంది కనుక సెంటరింగ్ కొని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పొలం పండియాలన్నా కానీ పొలం గురించి తెలిసి ఉండాలి, ఏదన్నా పని చేయాలన్నా కానీ తెలిసి ఉండాలి. ఇప్పుడు అంకారావుకి ములకలూరులో పన్నెమిటి పని వస్తుందంటే పని తెలిసి ఉండాలి. మరి నాకు ఇస్తారా? ఇయ్యరు. నన్ను ఎందుకు పిలుస్తారు? ఏదన్నా మాటలు చెప్పడానికి పిలుస్తారు. అట్లాగే మన మనసు గురించి కూడా తెలియాలంటే ముందు మొదటగా మన యొక్క స్థితి మనకు తెలియాలి. ఒక మాట చూసుకుందాం, చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మనిషి యొక్క పుట్టుకి 2 కారణాలు ఏమేంటి? ఒకటి చదివారు కదా, అర్థం కాలేదా? ఎమ్మటే రెఫరెన్స్ పట్టేసుకోవాలి క్రీస్తు సంఘ సభ్యులు. దేవుడైన యెహోవా మొదటగా మట్టి తీసుకున్నాడు,
మట్టి ద్వారా మనిషిని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఏం చేశాడు? జీవవాయువు వదిలాడు. ఇది ఏమన్నారంటే పెద్దలో ఆత్మ అన్నారు. మరలా ఇంకో మాట చెప్పాలంటే శక్తి అన్నారు. అంటే మట్టితో నిర్మించినటువంటి ఒక బొమ్మలోకి దేవుని యొక్క శక్తి ప్రవేశించింది. దేవుని యొక్క ఆత్మ దాంట్లో వచ్చింది. వచ్చినప్పుడు మనిషి ఏమయ్యాడు? కదిలాడాడు. జీవం వచ్చింది. మాట్లాడటం నేర్చుకున్నాడు, ఆలోచించడం నేర్చుకున్నాడు, పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి విషయం కూడా జ్ఞానంతో నేర్చుకునేటువంటి పరిస్థితులు వాడికి వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? మట్టిగా ఉన్నటువంటి శరీరంలోకి జీవవాయువును వదలగలమయ్యాడు, మనిషి అయ్యాడు, జీవించేటువంటి ప్రాణి అయ్యాడు. ఇది మనిషి యొక్క స్వభావం. అయితే మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వీటిల్లో ఏది ప్రాముఖ్యం గలది? రెండు ఉన్నాయి కదా, శరీరం ఉంది, ఆత్మ ఉంది. వీటిలో ఏది ప్రాముఖ్యం గలది? ఆత్మ అని మనం సింపుల్గా చెబుతాం, కానీ మరి శరీరంతో పని లేదా? దీంతో పని లేదా? మరి ఆత్మ? రెండిటి యొక్క ప్రాముఖ్యం బైబిల్లో ఏమని మాట్లాడుతున్నాం చూడండి. హృదయం యొక్క తలంపులు, హృదయం యొక్క ఆలోచనలు, హృదయం యొక్క మనస్తత్వం దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే ఆదికాండం 6వ అధ్యాయం, ఇదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. మనకి ఇది పాయింట్. దేవుడు కలగజేసినటువంటి ఆత్మ ఏమని మనుషుల్లోకి వచ్చి ఏమని మాట్లాడుతుంది? ఏమంటుంది? వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం మనసు కూడా ఏంటంటే శరీరం కూడా కాకుండా మనసు కూడా ఏంటంటే చెడు ప్రవర్తన కలిగి జీవించేటువంటి స్వభావం గలది. ఏంటిది అది? మనసు లేదా హృదయం. అంటే చెడు ప్రవర్తన కలిగి జీవించిద్దా అంటే బైబిల్ ఏం చెబుతుంది? జీవించిద్ది. ఇంకో మాట కూడా చూస్తున్నారు చూడండి. ఇదే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. హృదయ ఆలోచన ఏంటంటే వాడు ఎదిగి పెద్దవాడైన తర్వాత వాడేదో పొరపాటు పడ్డాడని కాదు, కానీ వాడి హృదయం అంట చిన్నతనం నుండి ఎలాంటిదంట? చెడ్డది. చెడ్డ ఆలోచన కలిగి ఉంది, చెడ్డ మనస్తత్వం కలిగి ఉంది. కాబట్టి నరుల యొక్క మనస్తాన్ని బట్టి ప్రకృతిని నేను నాశనం చేయను, ప్రకృతిని నేను పాడు చేయను అని చెప్పి దేవుడే శపథం చేసుకున్నాడు. ఇంకో మాట కూడా చూసుకుందాం చూడండి. హృదయం యొక్క తలంపు ఎలా ఉండిద్దో. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం తీశారా? యోబు గ్రంథం 31:27 వచనం. నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు నా చేతికి ముద్దు పెట్టుకుని ఎడలా. అమ్మా ఒక మాట చాలు. అయితే హృదయం ఏం చేసిద్దంటే రహస్యంగా ఉండి ఏం చేసిద్దంటే కొన్ని వాటి విషయంలో ఏం చేసిద్ది? మనల్ని ప్రేరేపించిద్ది. మరి శరీరం ఏం చేయదా? మీకు మాట చెప్పాలంటే మనిషికి శరీరం శత్రువు, ఆత్మ శత్రువు అని చెప్పి ఈ విషయాల మీద మాకు తెల్లార్తలు ఫైటింగ్ జరిగినాయి కొన్ని రోజుల్లో. పాత రోజుల్లో తెల్లార్తలు వాదించుకొని ఈ రేపు నుంచి చెట్టు ఉందో, ఈ రేపు నుంచి చెట్టు ఉందని చెప్పి బండ్లు వేసుకొని ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి దాదాపు ఒక 50-60 కిలోమీటర్లు పోయాం నిద్రలేక. మనిషిని ఏది పాడు చేస్తుంది? ఒక పక్క ఏం చెప్పిద్దంటే శరీరం నీకు శత్రువు అని చెప్పి బైబిల్ చెప్పిద్ది. ఇంకో పక్క ఏం చేస్తుందంటే ఆత్మ కూడా రహస్యమైనటువంటి పనుల విషయాలు ఏం చేసిద్ది? ఇది ప్రేరేపించిద్దంట. రహస్య విషయాలు ఏంటి? మనం ఒక్కొక్కటి వివరించుకోవాల్సిన పని లేదు, మనందరూ తెలుసు కాబట్టి, మనందరం కూడా జ్ఞానులమే కాబట్టి. రహస్య విషయంలో ఏం చేసిద్దంట? మనసు ప్రేరేపణ కలిగింపజేసిద్ది, ఆశింపజేసిద్ది. అయితే ఏమేం చెబుతుందంటే హృదయం బాల్యం నుండి చెడ్డది, చిన్నతనం నుండి చెడ్డది. హృదయం అనేది రహస్య విషయాలను సైతం ఏం చేసిద్దంటే ఆశించిద్ది. ఇది సామాన్యమైనది కాదు. దాని విషయం మనం ఎలా తీసుకోవాలంటే 3 విషయాల్లో హృదయం కూడా పాపం చేసేటువంటి పరిస్థితులు దానికి ఉన్నాయి. కొద్దిగా అర్థం చేసుకోండి. చిన్న లైన్ తీసుకెళ్తాను.
ఇంకొక మాట చూసుకుందాం. మరి శరీరం యొక్క విషయం చూసుకుందాం. చూడండి, శరీరం ఇప్పుడు దాకా మనసు యొక్క ప్రేరేపణ చూసుకుందాం. ఇప్పుడు శరీరం యొక్క విషయం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీశారా? 3వ వచనం. ఈ గుడారములోనున్న ఏ గుడారము? శరీరం అనేది బైబిల్ ఏమని పిలువబడుతుంది? గుడారం అన్నాడు. ఇంకా ప్రసంగి గారు ఏమన్నారు తెలుసా? దీన్ని ఏమన్నాడు? ప్రసంగి గారు మట్టి అన్నాడు. మట్టి అన్నాడు. పౌలు గారు దీన్ని ఏమంటున్నాడు? గుడారం అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? జీవింపజేసేది ఏంటిది? ఆత్మ. శరీరం నిష్ప్రయోజనమైనది. ఇది క్రీస్తు సంఘం వాళ్ళ సభ్యులకి ఎలా ఉండాలంటే అట్లా హింట్ ఇస్తే చాలంట, అల్లుకుపోవాలంట. అట్లా హింట్ ఇవ్వగానే ఏం చేయాలి? అల్లుకుపోవాలి. శరీరం ఏంటిదంటే నిష్ప్రయోజనమైనది. ఇంకొక మాటలు చెప్పాలంటే గుడారమైనది. ఇంకొక మాటలు చెప్పాలంటే మట్టి. మరి నిష్ప్రయోజనమైనది గుడారం అని పిలువబడింది. దేనికి పనికిరాంది దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఆత్మ కదా. అన్నిటి విషయంలో మనకి శ్రద్ధాభక్తులు చూపించేది. భక్తి చూపించాలన్నా కానీ మనసులో ఉండాలి. పాపం చేయాలన్నా కానీ మనసులో ఉండాలి. ఒక వ్యక్తిని దూషించాలన్నా కానీ మనసులో ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా కానీ మనసులో ఉండాలి. మరి దేవుడు ఈ శరీరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడని మాట్లాడితే 2 మాటలు చూసుకుందాం. చూడండి, దేవుడు ఈ శరీరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1:22. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న. పౌలు గారు అంటున్నారు ఈ శరీరం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను చేసేటువంటి పనికి నాకు ఇదేమైంది? పనికి సాధనమైంది. సాధనం అంటే మీకు అర్థం కావాలి. సాధనం అంటే ఏంటిది? పనిముట్టు లాంటిది. అర్థమైందా? పొలం పని చేసేవాళ్ళు కాబట్టి మనం పొలానికి వెళ్తా చేతులు ఏమీ లేకుండా పోతే పొలాన్ని మనం మొక్క వేయడానికి మెత్తగా చేయగలుగుతామా? ఏం కావాలి దానికి? అదేదో అంటారు దంతె. అప్పుడు మేము పొలం పని చేసినప్పుడు 2-3 దంతలు చేయించాం. ఏడపోయినవి కూడా తెలియదులేండి. ఆ దంతి చేయించాం. అంటే పౌలు గారికి ఏమైందంటే ఈ శరీరం దంతగా మార్చుకున్నాడు దీన్ని. నా పనికి ఈ శరీరం ఏమైంది? సాధనమైంది. తండ్రి అయిన దేవుని యొద్దకు చేరాలన్నా కానీ నాకు ఈ శరీరం ఏమైంది? సాధనమైంది. ఇతరులను ప్రభువులోకి రక్షించాలన్నా కానీ నాకు ఈ శరీరం ఏమైంది? సాధనమైంది. నన్ను నేను సంరక్షించుకోవాలన్నా కానీ ఈ శరీరం ఏమైంది? నాకు సాధనమైంది. అంటే ఈ శరీరాన్ని దేనికి ఉపయోగించుకోవాలంటే పాపాలను చేయటానికి కాదు, ప్రభు సన్నిధికి చేరటానికి, ప్రభు మాటలో అనేకులకు విశదపరచటానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి ఇది పౌలు గారికి ఏమైందంటే సాధన అయింది. ఇది అవసరమైంది. ఇంకొక మాట చెబుతున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడతాను.
ఏం మాట్లాడతానంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ప్రవేశిస్తున్నప్పుడు దేవా నువ్వు నాకు బలియు అర్పణలో ఏది కూడా నువ్వు ఆశించలేదు, ఏది కూడా నువ్వు కోరలేదు. నాకున్నటువంటి శరీరం ద్వారా నేనేం చేస్తానంటే లోకానికి మోక్షం దయచేస్తాను. కింద మీరు మాట్లాడుతూ ఉంటే అదే అనేది ఏమంటారు తెలుసా? ఒక్కడే యేసుక్రీస్తు వారు తన శరీరం చేత ఏం చేశాడు తెలుసా? లోకానికి విమోచన దయచేశాడు. ఈ శరీరం ద్వారా లోకానికి ఏం చేశాడు? విమోచన దయచేసాడు, రక్షణ దయచేసాడు ఈ శరీరం ద్వారా. అంటే ఈ శరీరం మనందరికి కూడా ఉందంటే దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? పనికి పనసాధనగా వాడుకోవచ్చు, దేవుని యొక్క సన్నిధికి చేరటానికి ఇది ఒక ఆయుధంగా మనం వాడుకోవచ్చు, అనేకులను ప్రభువులోకి నడిపించడానికి కూడా ఇది మనకి చాలా ఉపయోగకరమైనది. ఇంకా యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడు? నాకున్నటువంటి ఈ శరీరం ద్వారా నేనేం చేస్తాన్నాడు? లోకానికి విమోక్షణ దయచేస్తా అన్నాడు. దయచేశాడా? దేని ద్వారా? తన శరీరం ద్వారా, తన 3 మేకుల ద్వారా. ఎప్పుడైతే తనను శిలువ మరణం పొందాడో, మరణం పొందినమ్మటే ఏమైందో తెలుసా? మన హిందూ యొక్క గ్రంథాలు అనేది లోక కళ్యాణం జరిగింది. లోక కళ్యాణం అంటే పాపములోను శాపములోను నశించిపోతున్నటువంటి వాళ్ళందరికి కూడా ఏమొచ్చిందంటే విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది. దేని ద్వారా? శరీరాన్ని ద్వారా. అంటే పాపపు యొక్క మనస్తత్వం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరాన్ని మనం ఎలా వాడుకుంటామనేది బైబిల్లో మనం చూసుకుంటే భక్తులందరూ కూడా దీన్ని ఎలా నడిపించాలో అలా నడిపించారు. మరి ఆత్మ యొక్క స్వభావం మనం చూసుకున్నాం, శరీరం యొక్క స్వభావం చూసుకున్నాం. ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాం. చిన్న మాట చూసుకుందామండి, చిన్న మాట చూసుకుందాం. చూడండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త ఈ మనిషి విషయంలో యేసుక్రీస్తు వారు ఇంకా ప్రాముఖ్యంగా ఏం చెప్పాడు? శరీరం గురించి చూసుకున్నాం, మనిషి యొక్క విషయం చూసుకున్నాం. ఇప్పుడు ఈ మనిషి యొక్క విషయంలో యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నాడో చూసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. 44 అమ్మా 43 చూద్దాం. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరిలోని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఈ ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవాడైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చు. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనిషి కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగు. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. అయితే మనం అలా చదువుకుంటూ పోతే అర్థం కాదు, నేను చెబుతా చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత సహజంగా మనందరం కూడా ప్రభు సన్నిధికి రానప్పుడు మన జీవితం ఏంటిదండి? పాపపు జీవితం, అపవిత్రాత్మ కలిగినటువంటి మనస్తత్వం మనందరం కూడా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వచ్చామో వచ్చినమ్మటినే ఆ మనిషి యొక్క మనసులో నుండి ఏం వెళ్ళిపోతుంది? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందామో రక్షణ పొందిన ఎమ్మటే మన జీవితంలో ఏమైందంటే పాపపు జీవితం అంతా కూడా ఖాళీ చేసేసాం. అవునా కాదా? ఇక నుండి మనం పెళ్లినాటి ప్రమాణాలు చేసినట్టుగా తండ్రి అయిన దేవుడితోటి యేసుక్రీస్తు వారితోటి ప్రమాణాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ మనుషుని యొక్క చదువుతా చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు, అంటే ఎప్పుడైతే మనలో నుంచి ఒక ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దాని పని అది చేసుకుంటుంది. అది నీరు లేని చోట్లు తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదిలిపోయిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక, అంటే హృదయము అనేటువంటి మనసులో ఎవరు లేరంట, ఏమీ లేదంట, ఊడ్చేసుకున్నాం. ఎప్పుడైతే మనం బాప్టిజం పొందేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన అన్నీ కూడా ఆ యొక్క వారం 10 రోజులు ఎలా ఉండిద్ది అంటే మనసు ప్రశాంతంగా ఉండిద్ది. ప్రభువుని మన మనసులో నుండి చూపించాలనిపించిద్ది. ఇంకా నేను తప్పితే బతికేవాళ్ళు ఎవరూ లేనిదనే ఫీలింగ్ ఉండిద్ది ఒక వారం 10 రోజులు, లేదంటే మహా అయితే కొద్ది బలవంతుడైతే 1 నెల. అవునా కాదా? ఆ పరిస్థితులు ఎట్లుండిద్దంటే వ్యసనాన్ని వదిలిపెడతాం, వ్యభిచారాన్ని వదిలిపెడతాం, కోపాన్ని వదిలిపెడతాం.
అబద్ధాలని వదిలిపెడతాం, ద్వేషాన్ని వదిలిపెడతాం. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పనికిరాని విషయాలన్నీ కూడా విడిచిపెట్టి మనందరం కూడా ఎలా ఉంటామంటే బాప్టిజం తీసుకుంటాం. బాప్టిజం తీసుకున్న తర్వాత మన మనసు ఏమైందంటే ఖాళీగా ఉన్న తర్వాత, ఆ మాట గమనించండి, ఏమంటున్నాడు? నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక, అంటే మనం ప్రతిజ్ఞ చేయటం ఒక విషయం అయితే, హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవటం కూడా ఇంకొక ప్రమాదం ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడు? ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చాను. హృదయం బాప్టిజం తీసుకోవటం ప్రాముఖ్యం కాదు. బాప్టిజం తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం చేసేటువంటి ప్రమాణాలు ప్రాముఖ్యం కాదు. ఏమంటాడంటే హృదయం అనేది ఖాళీగా ఉండటం చేత, హృదయం ఖాళీగా ఉండటం చేత అపవిత్రాత్మ ఏమవుతుంది? మనలోకి వస్తువు కూడా ఇంకొక 7 అపవిత్రాలు తెచ్చుకుందంట. అంటే మీరు అనుకుంటారేమో దెయ్యాలు కదా అని కాదు. అపవిత్రాత్మ ఒకదానికి పేరు పెడదాం, ఏంటిది అది? వ్యభిచారం. ఇంకొక అపవిత్రాత్మ మీకు తెలిసింది శరీరాశ. ఇంకొక అపవిత్రాత్మ అమ్మా, ఇంకొక నేత్రాశ. ఇంకొక అపవిత్రాత్మ జేబుటం. ఇంకొక అపవిత్రాత్మ జారత్వం. ఇంకా మనం ఇట్లా చెప్పుకుంటే చాలా అపవిత్రాత్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వదిలిపెట్టిన తర్వాత మన మనసు ఖాళీగా ఉంటే పోయినటువంటి ఒక అపవిత్రాత్మ పోయి ఏం చేస్తుంది? 7 తీసుకొని వస్తుందంట. 7 తీసుకొని వస్తుందంట. అంటే సంఘానికి వచ్చి మనందరం బాప్టిజం తీసుకోవటం ముఖ్యం కాదు, మన మనసును ఖాళీగా ఉంచటమే ప్రమాదం. ఇంకొక మాట చదవండి, ఇలా ఈ ఉద్దేశంతో చదవండి. అది అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చాను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపును ముండును. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. అలాగా దుష్టతరము వారికి సంభవించును. అంటే అన్న ఒకసారి పెన్నెత్తావా? ఎట్టుండిద్దంటే అర్థం చేసుకోండి, విశ్వాస పరిణామం ఉండిద్ది హృదయాల యొక్క విషయంలో. విశ్వాస పరిణామం అంటే కొద్దిగా అర్థం చేసుకోండి, మీకు అర్థం కావడానికి రాస్తున్నాను. ఇంకొకటి అర్థం 5. విశ్వాసము అనుకోండి, ఈ మెట్లు అనుకోండి, 5 మెట్లు ఏడకు మనం ప్రవేశించాలి. ఫస్ట్గా బాప్టిజం తీసుకున్న వ్యక్తుల్లో ఎవరి పేరు రాద్దాం? మీలో ఎవరిది రాద్దాం? సరే, ఓకే. స్త్రీలలో ఎందుకు దేవిదే రాద్దాం. నేను బాప్టిజం తీసుకొని 2011 అంటే ఎన్ని సంవత్సరాలు? నాతో పాటు ఈ అమ్మాయి కూడా. ఇప్పుడు నా విశ్వాసం జీవితంలో ఒకే చోట, ఒకే కుటుంబంలో, ఒకే వీధిలో, ఒకే ఇంట్లో 24 గంటలు మన ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి నా విశ్వాస విషయంలో దేవేయాల నాకు మార్కులు ఎన్ని వేసిద్ది? సరే 3 అనుకుందాం అండి. సరే 3 కూడా వద్దు, 2 అనుకుందాం. ఇప్పుడు నేను దేవికి వేయాలి 1 అనుకుందాం. అంటే మీరు చాటు పెట్టి ఒకరికొకరికి వేయండి, ఎన్ని మార్కులు వేస్తారు? భార్య భర్తకి, భార్య ఒకరికొకళ్ళు. అంటే రహస్యంగా వేసుకోండి, ఎందుకంటే భర్త ఏదైనా కోపడ్డా చేసినా, భార్య ఏదైనా కోపడ్డా చేసినా. అంటే నా 11 సంవత్సరాలటువంటి పరిచర్యలో నేను నా జీవితంలో ఏమేమి మార్చుకున్నా అనే విషయం ఎవరికి తెలిసిద్ది? ఇగో ఈ అమ్మాయి తెలిసిద్ది. అవునంటారు కాదంటారు?
మీకు ఇంకా చెప్పాలంటే మన సాక్ష్యం ఎక్కడి నుంచి బయలుదేరాలన్నాడు? ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్తే చండాలంగా ఉండుద్ది. బాగుండిద్దా? బాగా. అంటే నా విశ్వాసం ఈ 5 మెట్లు ఎక్కేటప్పటికి 14 సంవత్సరాల సీనియర్ అయినటువంటి నేను ఈ 2 మార్కుల మీదకే నేను ఉంటే నా మనసులో ఏముంది? నా మనసు ఖాళీగానే ఉంది. ఇంకా విశ్వాస పరిణామంలోకి నేను ఇంకా రాలా. నా భార్య ఇంకా 1లోనే ఉంటే 14 సంవత్సరాలు బాప్టిజం తీసుకొని విశ్వాస పరిణామంలో ఈ 5 మెట్లు కూడా నా భార్య ఇంకా 1లోనే ఉంటే ఇంకెప్పుడు ఈ అమ్మాయి ఆడికి వెళ్ళేది? విశ్వాస పరిణామం అనగా ఇంకొక మాటలో మనం చెప్పాలంటే ఏమర్థమవుతుందంటే జీవితం, మాదిరి కలిగిన జీవితం. ఈ మాదిరి కలిగిన జీవితంలో నా భార్య నాలో ఏమేం గమనించాలి? నా ప్రవర్తన గమనించాలి, నా మాట గమనించాలి, నా ప్రవర్తన గమనించాలి, నా కోపం గమనించాలి, నా లక్షణం గమనించాలి, నా ప్రార్థనా జీవితం గమనించాలి, నేను చెప్పే వాక్యం గమనించాలి. ఇవన్నీ ఉండాలి కదా విశ్వాస పరిణామంలో. ఆడ మనం మత్తయి సువార్తలో మనం చూసుకుంటుంటే ఏమవుతుందంటే హృదయం ఖాళీగా ఉండటం చేత ఏమైందంటే 7 దెయ్యాలు ఏమైనా ప్రవేశించింది. అంటే హృదయం ఎలా ఖాళీగా ఉంచుకుంటున్నారంటే వాక్యం ఉండదు వాళ్ళ మనసులో, ప్రవర్తన కలిగిన జీవితం ఉండదు, మాదిరి కలిగిన లక్షణం ఉండదు, ఎదుటివాడికి నేను రీతిగా ఉండాలి అనేటువంటి విషయం ఉండదు. ఎలా ఉంటామంటే ఎలా పడితే అలా ఉంటాం. నా భార్య నాకు 2 మార్కులు ఎత్తే బయట ఉన్నాడు ఎన్ని వేయాలి? బయట ఉన్నాడు ఎన్ని వేయాలి? అది కూడా ఇది వేస్తాడు. అసలు భర్తగా ఉన్న నాకే 0 ఎత్తే భార్యకి 0 కూడా ఉంటుందా? జాగ్రత్తగా ఉండాలి. మన మనసుల్లో విశ్వాస పరిణామం ఎంతగా ఉంది? మన మనసును మన హృదయాన్ని మనం ఖాళీగా ఉంచుకుంటున్నామా? ఖాళీగా ఉంచుకుంటే భలే ప్రమాదం. ఎంత ప్రమాదం? 7 దెయ్యాలంట. ఏంటి వాడికి పేర్లు పెట్టి నాకు రాయటం రాలేదు కానీ రాస్తే భలే ఉండేది. 1 వ్యభిచారపు దెయ్యం, 1 అబద్ధం ఆడే దెయ్యం, ఇంకా మనం శరీర సంబంధమైన దెయ్యం. ఇలా మనం రాసుకుంటే ఒక 7 దెయ్యాలు వచ్చి కూర్చున్నప్పుడు వాడిలో వాక్యం పనిచేసిద్దా? ప్రేమలు పనిచేస్తాయా? ఏమి ఉండవు. ఇంకా వాడి గతి ఎట్లుండిద్దంటే బైబిల్లోనే ఉండిద్ది. ఇంకొక దెయ్యం బట్టిన వాడంట శ్మశానంలో తిరుగుతూ ఉంటాడంట బట్టలు లేకుండా. యేసుక్రీస్తు వారు వచ్చి నీకు బట్టలు ఇస్తారా అంటే వాడు ఒప్పుకోడు. ఎవరు? దెయ్యం పట్టిన వాడు. ఇంకో అదే మాట చూసుకుందాం చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి, ఎప్పుడైతే ఇల్లు ఖాళీగా ఉందనుకోండి అది వచ్చి వస్తుందంట. నేను ఒకరిని విడిచిపెట్టి వచ్చాను కదా, పోయి వాడి హృదయం ఒకసారి ఖాళీగా ఉందో లేదో అని చెప్పి ఒకసారి వచ్చి చూద్దామని చెప్పి చూసింది. చూసేసరికి ఏమైంది? ఊడ్చి ఆడ సామాను ఆడబెట్టి ఖాళీగా ఉంది వాడికి స్థలం వేయటానికి. అదే నీ మనసులో తండ్రి అయిన దేవుణ్ణి ఉంచుకున్నావు అనుకో వాడు రాడు. నీ మనసులో యేసుక్రీస్తు వారిని ఉంచుకున్నావు అనుకో వాడు రాడు. మన దావీదు గారు కూడా మాట్లాడతాడు, నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉండనిమ్ము, ఉంచాయా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచాయా అని చెప్పి మొత్తుకుంటాడు. అదే మాట చెబుతాడు చూడండి. కీర్తన గ్రంథం రాసుకోండి, 190వ కీర్తన 11వ వచనం. నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో ఏముంచాలి? నీ వాక్యం ఉంచాయా. ఎందుకంటే 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యము నేనేం చేశాను? గుర్తుపెట్టుకోండి. హృదయం ఖాళీగా ఉంటే 7 దెయ్యాలు వస్తాయి. కొరుగు దెయ్యం అనుకోండి, కామదెయ్యం అనుకోండి, సైకో దెయ్యం అనుకోండి, అబద్ధపు దెయ్యం అనుకోండి, ధనాపేక్ష కలిగిన దెయ్యం అనుకోండి, ఇంకా మిగతా పనులు ఏదైనా పెట్టుకోండి. దావీదు గారికి ముందే గ్రహించి, అమ్మో నా హృదయం ఖాళీగా ఉంటే నాలోకి ఆత్మలు ప్రవేశిస్తాయి అని చెప్పి దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచయ్యా అంటున్నాడు. తర్వాత
తండ్రి అయిన దేవుణ్ణి మనం హృదయంలో ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారిని మన హృదయంలో ఉంచుకుంటే అప్పుడు ఏమైతే హృదయం సమృద్ధిగా ఉండిద్ది, నిండుగా ఉండిద్ది. అప్పుడు ఏమన్నా వచ్చి తొంగి చూసినా కానీ ఖాళీ లేదు, వెళ్ళిపోయా అంటారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా విషయం, వాక్యం ఉన్నాడు, హృదయంలో వాక్యం ఉన్నాడు, వాక్యం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. వాక్యం లేనివాడు లావంకలు ఈ వంకలు చెబుతారు. గుర్తుపెట్టుకోండి వాళ్ళ లక్షణాలు కూడా. యేసుక్రీస్తు వారు తన మనసులో ఉంచుకున్నాడు, దేనికి భయపడ్డావు. ఒకళ్ళ నిందేసినా, ఒకళ్ళు అవమానించినా, తొందరపడి మాట అన్నా కానీ యేసుక్రీస్తు వారిని కూడా వచ్చామంటారు. ఏమంటారు తెలుసు? యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? ఈపి పెట్టి బయ్యని బాది, ఎవరు నేను కొట్టింది చెప్పుకో ఏమన్నాడు అప్పుడు? ఏమన్నా మనం కూడా ఏమన్నాం? ఏమన్నా అంటావా? అంటావా? యేసుక్రీస్తు వారు మన మనసులో ఉంటే మన కోపం రాదు. తండ్రి అయిన దేవుడు మన మనసులో ఉండగానే అనేకమైన వాటి విషయంలో మనం ఎక్కువ ఆలోచన పెట్టుకోం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వివరించుకుంటే మన మనసులో ఎక్కడుండేరా బాబు, నా భర్తకు నేను ఎన్ని మార్కులు వేయాలరా బాబు, ఈ కొద్ది విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉంటే, ఈ కొద్ది విషయంలో నేను ఏడు తీయాలని నా మనసులో ఉంచుకుంటే, మనందరి నిమిత్తం కొన్ని మాటలు మాట్లాడాడు, భయంకరమైన మాటలు. ఏం మాటలు మాట్లాడాడు? పందిని తీసుకొచ్చి శుభ్రంగా సబ్బేసి కడిగి షాంపూ పెట్టి పూసి బుడద అదేంటిది గేడ్రో మూతికి లిప్టిక్ అన్నీ పెట్టి ఒక గంటకి చూడండి ఏమడికి పోయింది అది. దాని స్వభావం అది. నువ్వు తొందరపడే అవసరం పౌడర్ కాల్ చేసుకున్నావు, అంతేనా? దాని స్వభావమే అది. మనం పందులం కాదా? మనం పందులమా? ఎవరు మనం? కాదమ్మా, దేవుని కుమారులు మనం. దేవుని కుమారులు కాబట్టి మనలో ఏముండదు తెలుసా? పంది స్వభావం మనలో ఉండకూడదు. పంది స్వభావం ఏంది? బురదలో పొనుకోవటమే దాని స్వభావం. దేవుని కుమారుడు స్వభావం ఏంది? దేవునిగా మారి చూపించటం. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం మన శరీరంలో మూర్తి దినదినం ఎదుటి వాళ్ళకి మనం చూపించటం. ఇంకొక మాట కూడా చెప్పాడు, మనకి ఇంకా బుద్ధి రావడానికి ఇంకో మాట చెప్పాడు. ఏంటిది అది? కుక్క ఏం చేసిద్దంట? ఏం కక్కిద్ది? ఏదేదో కుళ్ళిపోయింది ఇంత కక్కిద్ది, ఇంత తినిద్ది. కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది, అది తింటమే మనకు అసహ్యం. తిన్నదాన్ని ఏం చేసింది? బొక్కని కక్కిద్ది, అటు ఇటు చూసిద్ది, అమ్మట ఏం చేసిద్ది? మళ్ళీ తినిద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏటులతో పోడ్చాడు చూడండి. అది తినేటప్పుడు చుట్టానికే మనకి అసహ్యం అనుకునే వాటిని చూపించి మనకు బుద్ధి చెబుతున్నాడు. ఎవరికి? మనం ఎవరిమి? దేవుని కుమారులకు బుద్ధి చెబుతున్నాడు. ఎవరిని చూపించి? పందిని చూపించి కుక్కను చూపించి. కాబట్టి మన హృదయం మనది ఎలాగుంది? మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి, ఎలాగుంది మన హృదయం? ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే చూడండి ప్రమాదాలు ఇంకా మీరు రాసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఖాళీగా ఉండకుండా ఉండడానికి నేనేం చేయాలో తెలుసా? దినదినం నేను వాక్యాన్ని ధ్యానించాలి. రోజుకు ఒక అధ్యాయాన్ని మనం చదవాలి. రోజుకు ఒక అధ్యాయాన్ని చదివే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అని నేను అనకూడదు. దగ్గర నుండి వచ్చే వారం నుంచి అడుగుతాం. అడిగినప్పుడు చేతులు ఎత్తుదాం. వచ్చే వారం నుంచి నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచాయా అంటే, దేవుడు ఇట్లా చేయి చూపింగిన చేయిలో నుండి ఒక వెలుగేదో వచ్చిద్దని కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని ఉదయాన్నే లేవగానే మనకు తోచినంత, మనకు వచ్చినంత చదువుకోండి చాలు. చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలి. ఇద్దరికి ఇచ్చారు, అమ్మా నేను చదువు రాలేదుగా, నాకు మీరు వాక్యం ఏం చెబుతారు, నేను చదివే పని లేదు అనుకోబాకండి. పొద్దున్నే లగంగానే మోకాళ్ళు వేయాలి. అప్పుడు మీ భర్త ఏం చేస్తాడు? ఒకడు పోయి 4 తీసుకెళ్తాడు, అవునా కదా? 4 కూడా వద్దా? సరే 2కి తీసుకెళ్తాడు. ఏమి చేయకపోతే ఏ పొద్దు గయ్యాలలాగే, ఇంకే పొద్దు ఇళ్ళల్లో గొడవలు, ఇంక ఏ పొద్దు నేను పట్టుకున్నదే 3 కుందేలకు 3 కాళ్ళు అంటే మేము మార్కులు వస్తాయా? ఇంట్లో భర్త మనకు మార్కులు లేకపోతే ఏమొస్తాయి? నాకన్నా 0 వచ్చింది, మీకు
అది కూడా రాదు. అంటే భర్తలకు ఒక 2 ఎత్తే బయట వాళ్ళు ఏమేస్తారు? 0 వేస్తారు. అదే అసలుకి నాకు 0 వస్తే నీకు ఏముండదు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఒకళ్ళనొకళ్ళు మాదిరిగా మనం మార్చుకుంటున్నామా, ఒకళ్ళకు మనం బుద్ధి చెప్పుకుంటున్నామా? గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో చెప్పుకొని కాలక్షేపానికి కూర్చొని ఏదో ఆడకేడుకో ఆటోలు పెట్టుకొని ఆడకేడుకో పోతున్నారాయా, ఆడేదో చప్పట్లు కొడతారు, బాగా నుంచోబెడతారు, స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పి పరిచి పంపిస్తారు. ఇది కాదు మనకు కావాల్సింది. ప్రవర్తన కలిగి జీవించాలి. చెప్పబడ్డటువంటి వాక్యాన్ని దినదినం మనం ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి, చక్కబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏది కూడా మనకు పొల్లుబాదు. ఒకవేళ మన హృదయం ఖాళీగా ఉంది అని నిరూపించుకోవడానికి కొన్ని విషయాలు వాక్యాలు రెఫరెన్స్ అవసరం లేదు, రెఫరెన్స్లు అవసరం లేకుండా చెప్పుకుందాం. హృదయం మనకు ఖాళీగా ఉందంటే వాక్యం చెప్పే విషయంలో వెనకబడి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సమయం పాటించే విషయంలో ఎలా ఉంటాడు? వెనకబడి ఉంటాడు. సమయం పాటించే విషయంలో ఇంకొక మాట చెప్పాలంటే, ఆదివారం రాగానే భర్త ఉండి ఆ భార్య ఉండి మరి టైం ఖచ్చితంగా 11 అవుతుంది బయలుదేరదామంటే వాక్యం మనసులో లేని భర్త ఏమంటాడో తెలుసా? ముందు అన్నం ఉడికిందా, కూర ఉడికిందా, ముందేయి తిని బయలుదేరదాం అని ఎవరు అంటారు? వాక్యం లేనివాడు, హృదయంలో లేనివాడు. ఈ హృదయంలో వాక్యం లేని వ్యక్తి ఆ మాట అనగానే బలహీనరాలైనటువంటి భార్య ఏమనిద్ది? నేను మునుసు కొడతా, నువ్వు తిను నేను తిందాం. 12ంటికో 1ంటికో ఆమెను అనేటప్పటికి బాధ. ఆ మాత్రం రాకపోతే ఎవరు అడుగుతారా? ఎవరు అడగ కదా. మనం ఎవరు అడుగుతామా? ఎవరు అడగం. ఎవరు భక్తి వాళ్ళది, ఎవరు కుటుంబం వాళ్ళది. ఇంకా మీరు ఎట్లా చూసుకుంటే వాక్యం లేనివాడి యొక్క పనులు, వాక్యం లేనివాడి పనులు, నోటి నుండి వచ్చేటువంటి బూతులు చాలా ప్రమాదం. ఇవి స్త్రీకైనా పురుషుడికైనా అది చాలా ప్రమాదం. ఎంతటి ఆపదలో మనం ఉండగానే మన పదప్రయోగాలు చాలా బాగుండాలి. ఇంకోలా అనుకోబాకండి. అంటే వాక్యం తన హృదయంలో లేనివాడి యొక్క లక్షణాలు అన్నీ రాసుకుంటే చాలా వస్తాయి. అంటే మీరు రాసుకోండి అవన్నీ కూడా. గుర్తుపెట్టుకోండి, మీ భర్తకి ఎన్ని మార్కులు వేయాలి, భార్య భర్తకి ఎన్ని మార్కులు వేయాలి అనేటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. చివరి మాట, యోహాను రాసిన పత్రిక 1వ యోహానుకు రాసిన పత్రిక 1వ యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన హృదయము ఏ విషయములలో దేవుడు ఇక్కడ భార్యాభర్తలతో పాటు ఇంకొకరిని ఎవరు పెట్టారు తెలుసా? ఇంకొకరు ఎవరు? మన మనశ్శాక్షి. మనశ్శాక్షి ఏం చేసిద్ది? మనం చేసేటప్పుడు తప్పు చేస్తున్నావు, నువ్వు ప్రార్థనా పరుడివి, నువ్వు బాప్టిజం తీసుకున్నవాడివి, నువ్వు ప్రభు యొక్క రక్తాన్ని ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాడివి అని ఏం చేసిద్ది? మన మనశ్శాక్షి దోషారోపణ చేసిద్ది. అంటే నిందించిద్ది. అప్పుడు అక్క మాట్లాడు, చదవక. దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాం. అంటే అయ్యా ఇక మీదట నేను చెయ్యనయ్యా, నా హృదయం నన్ను గద్దించిందయ్యా, నా హృదయం నన్ను ఏం చేసింది తెలుసా? నా హృదయం నన్ను ఏం చేసింది? ప్రేరేపించిందయ్యా. సమ్మతి పరుచుకుందామంటే సమాధాన పడదాం. ఎప్పుడైతే మన హృదయం మనల్ని ప్రేరేపించిందో, నేను తప్పు చేశాను, నేను చేసినటువంటి తప్పు ఇది తప్పు అని అనుకున్నప్పుడు ఎమ్మటే మోకాళ్ళలోని దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్క చదువు అక్క. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా గలవారం. దేవుని ఎదుట అనగా సంఘం ఎదుట, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల ఎదుట మనందరం ఎలా ఉంటాం? ఎప్పుడు? మన హృదయం ఈ విషయంలో నువ్వు పాపం చేసావు, ఈ విషయంలో నువ్వు బందీవి, ఈ విషయంలో నువ్వు అనవసరంగా వాగబాక, ఈ విషయంలో నువ్వు చేసింది తప్పే, ఈ విషయంలో నువ్వు ముమ్మాటికి చేసింది తప్పే అని అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయనప్పుడు దేవుని యందు నువ్వేం చేస్తే తెలుసా? ధైర్యంగా నుంచోవచ్చు. అదేనా ఉందాడా? నీ మనస్సాక్షి కూడా నీకు తిరపరిగా ఉంచాడా? ఒకరికొకరు తిరపరులు, వాళ్ళతో పాటు మనస్సాక్షి కూడా
తీరపలే. కాబట్టి మనం ఏ విషయంలో ఎలా ఉన్నాం? హృదయాన్ని మనం ఖాళీగా ఉంచుకొని మన కుటుంబాలను మనం పాడు చేసుకుంటామా? ఖాళీగా ఉన్నటువంటి హృదయాలను మనం ఎలా పూడ్చుకోవాలంటే దావీదు గారిలాగా మన హృదయాలను ఏం చేయాలి? వాక్యంతో నింపుకోవాలి. ఇంకొకటి వచ్చేసరికి యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి రప్పించుకో. రెఫరెన్స్లు ఉండే రాసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం మన మనసుల్లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని, యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి, ముగ్గురిని మనం మన మనసులో ఉంచుకుంటామో మిగతా వ్యక్తికి, బయట వ్యక్తికి దీంట్లోకి ఆహ్వానం ఉండదు. కనుక మనం ఎటువంటి లోపం చేయటానికి కానీ, పాపం చేయటానికి కానీ, తొందరపడటానికి కానీ, మోసపూరితమైన మాటలు మాట్లాడటానికి కానీ అవకాశం ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మనందరం కూడా ప్రభు సన్నిధిలో యథార్థమైన జీవితం, యథార్థమైన భక్తి కలిగి ఉండాలని మంచి మనస్సాక్షి కలిగి మిమ్మల్ని అందరిని వేడుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. అందరికీ వందనాలు.